వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మబంధు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటాను, వ్యవసాయం చేసుకుంటానంటూ బయటకు వెళ్ళిపోయి లిక్కర్ స్కామ్లో మొత్తం బయట పెట్టకుండా జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా కాపాడుకుంటూ ఇవాళ మళ్ళీ వచ్చి సొత్తపోసు కబుర్లు చెబుతూ నాకు పవన్ కళ్యాణ్ తెలుసు, బాబు గారు తెలుసు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్లే జగన్మోహన్ రెడ్డిని పాడు చేస్తారంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనకాల ఉన్న అర్థాలు, విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనకాల ఉన్న అర్థాలు, అంతరార్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఇప్పుడు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమిడి శ్రీనివాస్ సార్. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్కారం అండి. విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తెలుసు, బాబు గారు నా చుట్టం, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్లే పాడు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలను ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఈ మధ్యకాలంలో మీడియాలో కనిపించట్లేదు, ట్వీట్లు కూడా వేయట్లేదు ఏమండి. అయితే ఆ మధ్య ప్రెస్ మీట్లోను, తర్వాత సిఐడి ఇంట్రాగేషన్కి వెళ్ళొచ్చి, విచారణకు వెళ్ళొచ్చి రాజకేశ్ రెడ్డి మొత్తం అంతా మద్యం స్కామ్లో అన్నాడు. అంటే మీకు ఇక్కడ ఒక లైన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ రో అతను చెప్పుకుంటూ వచ్చిన మొదటి నుంచి కూడా అతను పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి పక్కకు వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు పేర్చుకుంటారండి. అలాగే అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి అతనికి ప్రాధాన్యత తగ్గించాడు, దానివల్ల కొంత కినుక వహించాడు. అతను కొంచెం ఒక రకమైన ఇది ఉంది, బాధ ఉంది. అతను ఎప్పుడు చెప్పినా జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెట్టాడన్న విరహవేదన కనిపిస్తుంది తప్ప ఆయనలో మీకు ఆయన మీద ఒక వ్యతిరేక భావన అయితే ఏం లేదు. అతను ఎప్పుడు చెప్పుకొచ్చినా, ఆనాడు చెప్పినా, ఇవాళ చెప్పినా అతను పక్కన ఉన్న వాళ్ళు కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి దెబ్బ అయిపోయాడని చెప్తూ వచ్చాడు. ఇవాళ కూడా అతను ఆ మధ్యకాలంలో ఒకసారి నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పినప్పుడు అలాగే చెప్పాడు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు 20 ఏళ్ళ నుంచి తెలిసి బాగా క్లోజు, చంద్రబాబు నాయుడు గారు నా చుట్టమని ఆ మధ్య చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతానికి అతను మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఆయన మీద నెగిటివ్ వ్యూస్ కానీ, న్యూస్ కానీ, విశ్లేషణలు కానీ రాకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో చెప్తున్నాడు ఆయన. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస ఇతను ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే స్మెల్లో అని చెప్తున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి క్యారెక్టర్కి వాళ్ళు ఎవరు చెప్పినా వినరండి. వాళ్ళు ఏమనుకుంటారో అదే చేయాలనుకుంటారో అదే చేయమని చెప్తారు. అతని ఆలోచన విధానమే కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఒకటి కాకపోతే ఒక నిర్ణయమైనా సమాజం హర్షించే విధంగా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ఉండాలి. అతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బిహేవియర్ చూడండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న బిహేవియర్ చూడండి, అతని నిర్ణయాలు చూడండి, అతను మోడస్ ఆపరండి చూడండి. ఏది చూసినా ప్రజలకి ఒక దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది. ఎందుకంటే అతని నుంచి ఎక్స్పెక్ట్ చేసింది వేరు. అంటే అతని ప్రత్యర్థి పార్టీ లేని తెలుగుదేశం కానీ, లేకపోతే అతన్ని పట్ల అనుమానం ఉన్న వాళ్ళకి కానీ అతను అలాగే ఉంటాడని తెలుసు అందరికీ. ఏమైనా మార్పు వస్తుందేమో అనుకున్న రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా, మంచి మెజార్టీతో ఏమైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా సరే అంతకుముందు ఎలాంటి తప్పులు చేసినా అతన్ని ప్రజలు మంచివాడు అనుకున్నారనుకోండి, అతనిలో పరివర్తన, పశ్చాత్తాపం కలిగి పరివర్తన వచ్చి మంచిగా మారదాం అనుకుంటారు. ఇతను ఇంకా దిగజారిపోయాడు. అంత డబ్బు సంపాదించిన వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా అంత డబ్బు సంపాదించిన అక్రమంగాను, కానీ అది చాలేదు ఆయనకి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా దారుణాలు చేశాడు, అరాచకం చేశాడు, అవినీతి చేశాడు, దోపిడీ చేశాడు. ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. అది వాళ్ళకి అలవాటైపోయింది. సరే, 5 సంవత్సరాలు జగన్ రెడ్డి దోపిడీ అంత చూసినా కూడా ఇవాళ విజయసాయిరెడ్డి సొద్దపూసు కబుర్లు చెప్తా క్వార్టర్ వల్లే కానీ జగన్ రెడ్డి మంచివాడు అంటాం వెనకాల ఉద్దేశం ఏంటంటే అది విజయసాయిరెడ్డి. అదే నేను ఎప్పుడు రావాలో సమయం చూసి వస్తాను రాజకీయాలకు అంటున్నాడు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తే ఈలోపు సమయం చూసి పంపించేస్తే ఆయన్ని ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి పంపిస్తాడు అక్కడికి. అదే ఉండదండి, దానికోసం కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి అతనికి భయం. ఎందుకంటే బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళకి వాళ్ళ వికృత స్వభావం తెలుస్తూ ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈయన వినే ఉంటాడు కదా వాళ్ళ మాటలు తీరది దగ్గర నుంచి, ఎప్పటి నుంచో దగ్గర నుంచి ఉన్నాడు. సహనిందితుడు జైల్లో కూడా ఇద్దరు కలిసే ఉన్నారు A1A2లుగా. కాబట్టి ఆ విషయంలో కొంచెం భయం ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో డేంజరు, తేడా వస్తే వాళ్ళు ఎవరో తల్లి పిల్ల లేదు, అమ్మగారిని వాళ్ళ తల్లిగారిని చెల్లిని కూడా అతను నిర్దాక్షిణ్యంగా పంపించాడు. వాళ్ళ బాబాయ్ని అయితే ఏ రకంగా చేశారో చూసాం, మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. పైగా ఆయన దగ్గరుండి మాసం కొట్టించుకుంటారు చూడండి, ఆదివారం నాడు వెళ్ళి చాలామంది
మటన్ ఇలాంటివి కొట్టించుకుంటారు కదా, అవును. ఆ ముక్కే ఈ ముక్కే అలా కొట్టి అంటారు కదా, అలా కొట్టించినట్టు ఉందో దగ్గర కూర్చొని చూసినట్టు చెప్పాడు అతను. అవును. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో అతను ముందు జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అలాగే టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని కూడా లైన్లో పెట్టుకున్నాడు. బీజేపీలో వెళ్ళటానికి ట్రై చేశాడు అతను. డెఫినెట్గా అడ్డుకొని ఉంటారు, ఇతను తీసుకోవడానికి వాళ్ళు కూడా ఆలోచించి ఉంటారు. ఈ విషయంలో వీళ్ళందరినీ మెల్లమెల్లగా లైన్లో పెట్టుకుని రాజకీయాల్లో ఉన్నవాడు ఒక రకంగా అతను ఏమనుకుంటా జరిగింది కొన్నాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు అతను 2019 ఎన్నికల ముందు. అన్ని రకాలుగా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కుట్రల్లో పూర్తిగా ఇతను భాగస్వామ్యం ఉంది. పరిపాలనప్పుడు కూడా ఇతను ఎదటోళ్ళ మీద నెట్టేస్తున్నాడు. ఆ ప్లేసు ఇతన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేసి వేరే వాళ్ళు ఆక్రమించారు. అది దొగ్గదా మొత్తం అంతా నేనే ఉండాలి కదా అని. అది జగన్మోహన్ రెడ్డికి ఇతను ఒక్కడే కాదు కదా ప్రాధాన్యం, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే వాళ్ళకి కావాల్సిన బంధువులు ఉంటారు, అన్ని వైపుల నుంచి ఉంటారు. ఇతను వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వారసత్వంగా ఇతను సంక్రమించాడు దొంగ లెక్కలు రాయడానికి. అంటే చైన్ ఎక్కడికక్కడ తెంపుకుంటూ వెళ్ళిపోయాడు ఒకటితో ఒకటి తెలియకుండా. ఇది ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏంటంటే మనం ఇప్పుడు నక్కలో తోడేళ్ళు ఏం చేస్తాయంటే సింహం వేటాడిన మాంసాన్ని అది తినగా వదిలిన మాంసాన్ని ఇవి భుజిస్తాయి. సింహం ఒకసారి వేటాడింది అనుకోండి, అది రెండోసారి ముట్టదు. పులి అయితే చెడిపోయిన తర్వాత కూడా తింటుంది. ఆ సింహం వెనకాల తిరుగుతూ ఉంటాయి. సింహం ఎక్కడ వేటాడుతుందో అక్కడ తిరుగుతూ ఉంటాయి. అది వదిలిపెట్టిన మాంసాన్ని తింటూ ఉంటాయి. అది నేను సడన్గా నేను దుంపలు తింటాను, నేను నాన్ వెజ్ తిన్న అన్నయ్య అనుకోండి అయ్యాను అన్నయ్య, నమ్ముతాయా మిగతా జంతువులు? అడవిలోనే చూడండి, అది ఎప్పుడు కూడా వాటి స్వభావం అది. అలాగే ఇతను కూడా అతని స్వభావం. ఎందుకంటే నక్కజిత్తులు దొంగ లెక్కలో ఎప్పటికి ఏది అవసరమో అది మాట్లాడడం, పాలిష్డ్గా ఉండాలనుకుంటే అతను చాలా విషయాలు నా తప్పు లేదన్నట్టు చెప్పాడు. అతను జుగుప్సాకరమైన ట్వీట్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, రఘురామకృష్ణరాజు గారి గురించి, అందరి గురించి. తర్వాత నాది కాదు, నా హ్యాండిల్ నా పేజ్ ఎవరో హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పాడు. అంటే అలాగంటే సరిపోయిందా? ఇప్పుడు ఊరుకుంటారా మనం ఏదైనా మాట అనేసి మేము అనలేదు అంటే? నువ్వు ఎవడైనా సరే నువ్వు బాధ్యుడు అయినప్పుడు తప్పైనా ఒప్పైనా నువ్వని ఒప్పుకోవాలి. అది నువ్వు తర్వాత కాలంలో నీలో పరివర్తన కలిగి పశ్చాత్తాపం కలిగితే నేను తప్పు చేశాను సారీ అని చెప్పాలి. అంతేగాని అది నాది కాదని తప్పించుకోవడం ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ అందరూ మాట్లాడిని కరెక్ట్గా ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి నోరు జారచ్చు, తప్పు చేయొచ్చు. దాన్ని నువ్వు సమర్థించుకోగలిగితే సమర్థించుకో, సమర్థవంతమైన వాదన వినిపించగలిగితే దాన్ని నువ్వు మాట్లాడిన దానికి సాక్ష్యాధారాలు ఉండి నువ్వు పెర్ఫెక్ట్గా నువ్వు మాట్లాడింది నువ్వు కరెక్ట్ అని నమ్మినప్పుడు దాన్ని సమర్థించుకోవచ్చు. అంతేగాని ప్లేట్ మార్చకూడదు, ఏదో ప్రమాదం ఉంది కదా అని, ఇబ్బంది వస్తుంది కదా అని. అలాంటి ఇతను ఏ ఎండ కాకుండా గొడిగట్టి ఇప్పుడు డెఫినెట్గా ఈ రాష్ట్రంలో దోపిడీ చేయడానికి రాచమార్గం వేసిన వాళ్ళు ఇతను ఒకడు. దాన్ని మనం అసలు నిస్సందేహంగా మనం దాన్ని అంగీకరించాలి. సూట్ కేస్ కంప్లైంట్కి మార్గదర్శకుడు ఆయనే కదా అతను. కాబట్టి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి జగన్మోహన్ రెడ్డిని కూడా ఉండి ఆఖరికి జైల్లో కూడా జతగా ఉండి ఇవన్నీ చేసి పెట్టాడు. అతని వాళ్ళని మారిపోయాను, జగన్ చాలా మంచోడు, చుట్టూరు ఉన్న వాళ్ళే చెడ్డవాళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదని చెప్పిన ఉద్దేశం. చుట్టూ ఉన్నాడు చెడ్డాడు, నేను కూడా చెడ్డాడు కిందని చెప్పి ఆయనే చెప్పుకుంటున్నాడు. అలా కాదండి, యాక్చువల్గా వేరే పార్టీలో చూడండి ఆ నాయకుడి విధానాలకు అనుగుణంగా ఉంటారు మిగతా వాళ్ళంతా. వైసీపీలో కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి విధానాలకు అనుగుణంగానే ఉంటారు మిగతా వాళ్ళు. ఆయన మనసు ఎరిగి ప్రవర్తిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్ రెడ్డి కన్నా జగన్ రెడ్డి కూడా ఉన్న వాళ్ళే మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు జగన్ రెడ్డితో చేరినందుకు చెడిపోతారు. ఇప్పుడు ఆఖరి విజయసాయి రెడ్డి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటారా? వేరే పార్టీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనండి. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా ఉండదా, వేరే పార్టీ ఏదైనా వస్తుందా అనేటువంటిది చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు జనాల్లో ఒక రకమైన ఆగ్రహాన్ని తగ్గించి తన మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుంటూ వచ్చి కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి ఎవరో ఒకరి జతలో మళ్ళీ ఏదో ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో మళ్ళీ రాడు, ప్రజలు అతను అంగీకరించరు అనేటువంటిది స్పష్టమైపోయింది. కారణం ఏంటి? అతనిలో ఓడిపోయినా కానీ పరివర్తన లేదు, అతను చేసిన తప్పులు పశ్చాత్తాపం లేదు, తిరిగి మళ్ళీ అందరినీ బెదిరించి వైఖరి నడుస్తూ ఉంది వాళ్ళది. కాబట్టి ఇంకా అతనికి ఏ రకంగా చూసినా గతం హీనం, భవిష్యత్తు అయోమయం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం అయిన పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఎవడన్నా అతను ఎందుకు నమ్ముకుంటారు? కొంతమంది ఏదో
ఆయన మెప్పించడానికి మాట్లాడుతూ ఉంటారు కానీ బూతులు లంఘించుకుంటారు. ఏంటండి అద్దప్ప ఏం చేత కాదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి రేపు మాపు ఇక వాళ్ళు కూడా నోరు మూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళు వేరే దారులు వెతుక్కునే క్రమంలో ఇలాగ కొంత అటు ఇటుగా డ్రామాలు ఆడుతుంటారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అర్థమైందండి. మీకు ఇది జరుగుద్ది ఇది జరగదని చూడడం ఏముండదండి. ఇక్కడ పర్ఫెక్ట్గా ఫిక్స్డ్గా చెప్పగలిగింది ఏంటంటే ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఆదరించరు జనం. అది మాత్రం ఫిక్స్డ్గా చెప్పచ్చు. ఎందుకంటే ఆ ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి నేను అంత దుర్మార్గుడిని కాదురా బాబు అని చెప్పుకోవడానికి కనీస ప్రయత్నం చేయట్లేదు చేయట్లేదు, ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు అతను ఆ ప్రయత్నం చేసిన నమ్మరు. కానీ చెప్పగా కొన్నాళ్ళకి సరే అనేటువంటి అంగీకరించే మనస్తత్వం ఉంటుంది ప్రజల్లో. నువ్వు అది లేకపోగా వాళ్ళు ఇంకా భయపెడుతున్నావు నువ్వు. అంచేత కూడా ఉన్న వాళ్ళు కూడా తెలుసు మళ్ళీ రావడం అని చెప్పి, అందుకని ముఖ్యమైన వాళ్ళు అందరూ సైలెంట్గా ఉన్నారు. విజయసాయి రెడ్డి తన మీద ఉన్న తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడని, శూన్యంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకునే పరిస్థితి లేదని, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఏ పార్టీలో అయినా చేరే అవకాశం ఉందంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.